ఆడపిల్లలు తాగితే తప్పేంటి? జీవిత డేరింగ్ కామెంట్స్. జీవిత ఈ మాటని ఒక్కటిగా చెప్పడం మానేసి దశాబ్దాలు దాటింది. ఆమె ఇప్పుడు జీవిత రాజశేఖర్. ఒక పేరులో మాత్రమే కాదు, భర్త కష్ట సుఖాల్లో కూడా ఆమె అంతే బాధ్యత తీసుకుంటూ వచ్చారు. స్టార్ హీరోయిన్ అయ్యుండి అంతటి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తూ కూడా ఆదర్శ గృహిణి అనే మాటకి పర్యాయ పదంగా నిలిచారు. బోళా శంకరుడైన రాజశేఖర్ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ, కెరీర్ కొనసాగిస్తూ, పిల్లల జీవితాలను ప్లాన్ చేస్తూ జీవిత రాజశేఖర్ సాగిస్తున్న ప్రయాణం ప్రతి స్త్రీకి ఓ పాఠ్య పుస్తకం లాంటిదని చెప్పడంలో అసలు అతిశయోక్తి లేదు. గృహిణిగా ఇంత సాధించింది కాబట్టి ఆమెది సైలెంట్ గా ఉండే మనస్తత్వం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అన్యాయాన్ని నిక్కచ్చిగా ప్రశ్నించడంలో ముందుంటుంది. స్త్రీ బాధ్యతల గురించి తెలిసిన మహిళ కాబట్టి వారి హక్కుల గురించి కూడా అంతే గట్టిగా నిలదీస్తుంది. ఇందుకే అంతమంది సీనియర్ హీరోయిన్స్ ఉన్న అందరిలో జీవిత రాజశేఖర్ స్థానం మాత్రం ప్రత్యేకం. కాగా తాజాగా జీవిత చేసిన ఓ కామెంట్ మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తాజాగా జీవిత ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో తన ఇష్టాలేంటి, టైం ప్లాన్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడారు. నాకు మా వారిని, ఇంటిని, ఇద్దరు కూతుళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే ముఖ్యం. ఎక్కువ సంతోషం కూడా అదే. అదే నా మొదటి ప్రయారిటీ. నా కుటుంబ సభ్యుల అవసరాలు, పనులు ఇంకెవరో చేస్తే నాకు నచ్చదు. వాళ్ళకు కావలసినవన్నీ అమర్చి పెట్టడమే ఇష్టం. ఆ పనులన్నీ అయ్యాకే నా వ్యాపారాలైనా. ఇక నేను బయటికి వెళ్లే తక్కువ కాబట్టి నాకంటూ ఫ్రెండ్స్ గ్రూప్ లేరు. స్కూల్ ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. వారిలో డైరెక్టర్ తేజ, కొరియోగ్రాఫర్ బృంద, సుచిత్ర చంద్రబోస్ వంటి కొందరు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. కరోనా సమయంలో మా క్లాస్మేట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని సంపాదించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కూడా అందులో చాట్ చేస్తుంటాను. అంతకు మించి స్నేహితులు లేరు. ఇక ఎలాంటి సమయాల్లో అయినా తాగడం అనేది అస్సలు అలవాట్లేదు. అలా అని ఆడపిల్లని కాబట్టి తాగనని కాదు. నాకు ఇష్టం లేదంతే. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆడపిల్ల తాగడం ఏంటి అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. నేను ముందు వెళ్లి ఎందుకు తాగకూడదని నిలదీస్తా. మందు తాగడానికి ఆడా మగ అనే తేడా ఎందుకు? లైన్ క్రాస్ చేసి మర్యాద పోగొట్టుకునే వరకు ఎవరి సరదాలు వారివే. దాన్ని జెండర్ బట్టి జస్టిఫై చేయడం కరెక్ట్ కాదని జీవిత రాజశేఖర్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక్కడ జీవిత ఉద్దేశం ఆడపిల్లలని తాగమని చెప్పడం కాదు, ప్రోత్సహించడం అంతకన్నా కాదు. ఆడపిల్ల కాబట్టి తాగకూడదని చెప్పడం.